అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. నేను చూడండి ఇలా రోజ్ ఫ్లవర్ చేశాను. చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది షోకేస్లో పెట్టుకోవడానికి. ముందుగా ఇలా పేపర్ తీసేసుకొని ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. ఇలా మలిస్తే నాలుగు సైడ్లో ఇలాగే ఒకే లెవెల్లో రావాలండి మడత అనేది. చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. 4 ముక్కల్లాగా కట్ చేసుకోండి. చాలా ఈజీగా మనం ఇంట్లో ఇలా చేసుకుంటే మనం షోకేస్లో పెట్టుకున్నాం చాలా అందంగా చాలా బాగుంటుందండి. తర్వాత ఇలా మర్చుకోవాలండి, ఫోల్డ్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ కట్ చేసుకోండి. ఇంతకుముందు నేను లైవ్లో కూడా చూపించానండి ఈ ఫ్లవర్ అయితే. ఏమంటే లైవ్లో అది కెమెరాలో సరిగ్గా రాలేదండి. చూడండి ఇలా ముందు ఒకటి తీసుకోవాలి, తర్వాత 2 లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్స్ పుల్ లాగా ఉన్నవి. ఇప్పుడు ఇందులో సగానికి సగం కట్ చేసుకోవాలి. 4 అవుతాయి. తర్వాత ఇలా మన దగ్గర ఉన్న చాకుతో అయినా లేకపోతే ఇలా కత్తెరతో అయినా ఇలా చేసుకోండి. రియల్ ఫ్లవర్ లాగా చాలా బాగుంటుంది, రౌండ్గా వచ్చేస్తుంది అది. మొత్తం ఇలా చేసేసుకొని ఇప్పుడు ఇలా చివరన కొద్దిగా గమ్ అతికించుకొని ఇలా తలిగించుకోవాలండి. మొత్తం అన్నీ ఇలాగే తలిగించుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ఇంట్లోనే. అన్నీ ఇలాగే తొలగించుకోవాలండి గమ్ రాసేసుకొని. చూడండి ఇప్పుడు ఈ సింగిల్ ఉన్నది కూడా ఇలా రౌండ్గా మర్చేసుకొని ఇలా గమ్ పెట్టేసుకోవాలి సన్నగా. ఇప్పుడు రోజ్ ఫ్లవర్కి కాడ కావాలి కాబట్టి ఇలా రౌండ్స్ చేసుకోవాలండి. కొద్దిగా పైన కొద్దిగా లావు ఉన్నట్టు, కింద కొద్దిగా సన్నగా. చూడండి ఇలా సెట్ చేసుకున్నాం. పైన వంపు కొద్దిగా కట్ చేసుకుని రౌండ్గా రాణించుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ఫ్లవర్ తీసేసుకొని గమ్ రాసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఒక్కొక్కటిగా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్లీజ్ అండి మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది, వీడియో అనేది బాగా పుష్ అయ్యింది. మీలాంటి ఇంకొందరు చూస్తారండి. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. వీడియోని చివరి వరకు చూసి ఫ్లవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, నిజంగా రోజ్ ఫ్లవర్ లాగానే ఉంది కదా. ఇప్పుడు ఇలా గమ్ రాసేసుకొని కాడకి ఇలా తొలగించుకోవాలండి. ఇంకెమ్మటే తిప్పేస్తే ఇంకా కింద పడిపోద్ది. కొద్దిగా ఆడితే చాలా బాగుంటుందండి. ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా రోజ్ ఫ్లవర్ అయితే.
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు నోటిఫికేషన్ వచ్చేసింది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్లవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. రోజ్ ఫ్లవరు చాలా బాగుంది కదా.